ఆగస్టు 9వ తారీఖు అట్లనే ఆగస్టు 10వ తారీఖు అంటే ఆదివారం సోమవారం జరగబోతుంది. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మారేడుపల్లి మైసమ్మ తల్లి ఆలయానికి దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వంలో ఈ ప్రాంతం అంతా కూడా అంతా కల్ కాంపౌండ్ ఉంటుండే. ముందుగా అమ్మవారికి కళ్ళు శాఖ సమర్పించినాకనే వారి యొక్క వ్యాపారం అనేది మొదలు పెట్టేవారు. రానున్న రోజులలో ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మా తాతగారు చిరబోయిన నాగయ్య యాదవ్ గారు 80 ఏళ్ల క్రితం గుడికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తూ ఉండేవారు. ఆ తర్వాత మా తండ్రి గారు చిరబోయిన కృష్ణ యాదవ్ గారు, మా పెద్దనాన్న తిరుమల వంశీ గారు, మా బాబాయిలందరూ బస్తీవాసులతో కలిసి ఏటేటా కూడా పలారం బండ్లు ఊరేగింపు చేయడం స్టార్ట్ అయింది. ఇది దాదాపు 45 ఏళ్ల నుంచి కొనసాగుతున్న విషయము. ఏటేటా కూడా భక్తులు భారీగా రావడం ఇక్కడ విశిష్టత. ఈ జాతరకు దేశం నలుమూలల నుండి కూడా కళాకారులు వస్తూ ఉంటారు. కర్ణాటక, కేరళ, విజయవాడ, గుంటూరు, అదేవిధంగా కోల్కతా నుండి కళాకారులు వచ్చి ఈ జాతర యొక్క వైభవాన్ని మరింత పెంచడం విశేషము. అదేవిధంగా మన జాతర సమయంలో ఎక్కడి నుంచో కూడా వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని అంతే జెన్యూన్ గా నమ్మడము, ఈ అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించడం చాలా గొప్ప విషయము. కోరిన కోరికలను తీర్చే బంగారు తల్లి మన మైసమ్మ తల్లి. ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు మనకి సహకరిస్తుంది. మా ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ మొక్కులు చెల్లించింది మేము రోజు కూడా మొదలు పెట్టాము. ఈ జాతర టైంలో అమ్మవారికి తెల్లవారుజామున 4 గంటలకు మైలబోనం సమర్పణ ఉంటుంది. దిల్లం బల్లం డప్పుల దరువులతో బోనం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రోజంతా పోతురాజున విన్యాసాలు, ఆటపాటలు కొనసాగుతుంటాయి. ఇక సాయంత్రం సమయానికి కళాకారులు వచ్చి వాళ్ళ ప్రదర్శనలు చూపిస్తారు. ఏటేటా కూడా జాతర ఎత్తుకుపై ఎత్తుగా జరగడం విశేషము. అందరూ కూడా అమ్మవారిని కోరిన కోరికలు తీరుస్తుంది మైసమ్మ తల్లి. ఈ సందర్భంగా రాష్ట్రం అంతా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని, వర్షాలు సకాలంగా కురవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని నా కోరిక. అట్లాగే మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి సహకారంతో, అట్లాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో మన జాతర సంతోషంగా జరగాలని నా కోరిక.